గలీజుగా వస్తున్నాయి. నేను ఈ మధ్య ఏం బాగా రావట్లే. ఇక్కడ కాలువలు కూడా సరిగా వాసన అంతా మాకు సరిగా ప్రాబ్లం ఉంది. దోమలు కాదు, ఆడ దిబ్బ కాడ అంతా ఎంత ఉంటది. మేము ఇక్కడ కూర్చుంటాం, పిల్లలేనిక ఎంత కంపు వాసన. దిబ్బ కూడా సరిగా ఎత్తారు. ఏమన్నా నేనాది చూసుకోండి ఒకపారి. మీరు రోడ్లు సరిగా ఎంత చేసినారు, గలీజుగా వస్తుంది మాకు. అది చూడు ఎట్ట తడి ఉంటది ఇక్కడ సందు కూడా. చూసుకోండి ఒకపారి. మాకు దోమలు కొరుకుతాయి, మేము జ్వరాలు వస్తున్నాయి. చూసుకోండి ఒకపారి. చూసుకుంటే మీరు చెప్పండి. ఏమేయరు నాయన పౌడర్, ఏమేయరు. ఏం దోమల పౌడర్ ఏం ఆ వల్ల ఏమి వేయరు. ఇండ్ల సందని కూడా ఏం పట్టించుకోరు. ఇంకా చూడండి మీరు, ఇంకా చూసుకొని మీరు చూసుకోండి దాన్ని. నీ ఎవరు మామూలుగా వస్తుంటారు కదా మామూలుగా. మా సమస్య ఎవరేం అడగరు. చాలా సమస్యలు ఉన్నాయి. అసలు దొడ్లు కూడా బాగాలేవు, దిబ్బలు ఇదల్లా అంత గలీజుగా ఉన్నాయి. మాకైతే ఇది తీసేసినారు, 2 నెలలు అయింది. తిరగడం లేదు, ఏం లేదు. సమస్య చాలా ఉంటున్నాయి. మా దగ్గరగా ఊకు 2 బిందెలు ఇస్తాడు అంతే. తాగే నీళ్ళు కూడా మోటార్ ఉన్న వాళ్ళకైతే మోటార్ వేసుకుంటారు, తాగుతుంది. మేము అవే తాగి. తేళ్లు, పాములు, అసలు ఎలుకలు సందే లేదు నాయన. అసలు దిబ్బ చూడు ఎట్లా ఉందో. చాలా తీస్తుంటారు కానీ ఏం పట్టించడం సరిగా లేదు. చూడు ఎట్లా ఉందో. మీరే చూడండి సార్ ఎట్లుందో. అసలు మేము ఏమంటే ఇంకా మమ్మల్ని అందరూ అడుగుతున్నామే, ఏమ్మా ఇట్లుంది, ఏమ్మా నీ పరిస్థితి ఇట్లుంది అంటున్నారు అందరు. ఇంకా ఏం మాట్లాడలేక పరిస్థితి బాగానే లేస్తున్నాయి. రోగాలు వస్తున్నాయి. వేయడమే లేదు అసలు. నా పేరు ఎన్ వనేష్, మాది వడ్డేగేరి. 39,234 మా ఇంటి నంబరు. మా దిబ్బ ఏరియా కాలువలకన్నీ తవ్వినారు, కానీ ఇన్ని రోజులు మాకు దగ్గర 2 నెలలు కానీకి వస్తుంది. ఏ ఒక్కటి పని సరిగా కాలేదు. కాలువలు అన్నారు, కాలువలు తవ్వి పడేసినారు. ఇండ్లకి దిగనీక మాకు కాలువలో పడుతున్నారు జనాలు. ఆడోళ్ళకి దిగనీక ఎక్కనీక చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటి ముందర చూస్తే పెద్ద దిబ్బ ఇది. ఆ దిబ్బ సమస్య మాకు ఎప్పటికీ ఆ సమస్య పోతేనే లేదు. దొడ్లు కూడా సరిగా లేవు, ఆ దొడ్ల ప్రాబ్లం చూస్తున్నాయి. వీలైతే మాకు దొడ్లు లేకున్నా పర్వాలేదు, వాడాక యూజ్ చేయక దాన్ని దగ్గర దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. దానిలో కూడా యూజ్ చేస్తలేరు. ఆయన చూస్తే మా కమిషనర్ సార్ గారు అయితే మీరు అది చేస్తున్నాం ఇది చేస్తామని అంటున్నారు, కానీ మా ఏరియాలో ఒక్క పని కూడా ఇంతవరకు సరిగా వడ్డేగేరిలో ఇంతవరకు ఒక పని అన్నారు కానీ కాలువలు తవ్వినారు, కానీ ఇంతవరకు 2 నెలల నుంచి మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్. ఖచ్చితంగా మాకు ఏదైనా సాల్వ్ చేయమని ప్రార్థిస్తున్నాం.